భానుమతి గారు శ్రీశ్రీ గురించి టాపిక్. భానుమతి గారు తెలుగులో ఎంత పాపులరో ఆవిడ తమిళ్లో కూడా అంతే పాపులర్. ఎంజీఆర్తో యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా తెలుగులో డబ్ చేస్తూ ఉంది. భానుమతి అంటే శ్రీశ్రీ గారికి తెలుసు, శ్రీశ్రీ అంటే భానుమతి గారికి పుస్తక పరిచయమే. ఎవరిని లెక్క చెయ్యడు అని అనేదానికన్నా భానుమతి శ్రీశ్రీ గారి ముందు నుంచి అలా వెళ్ళింది. నేను ఇలా చూసింది, ఎవరతను? అప్పుడు శ్రీశ్రీ గారు వచ్చింది వీరప్రతాప్. జయకుమార్ గారు, ఇది భానుమతి గారు శ్రీశ్రీ గారి గురించి ఒక టాపిక్ ఇంతకుముందు చెప్పారు. అవునవునవును. అబ్రిగేడ్ అదొకసారి. అప్పుడు భానుమతి గారు ఆవిడకి సొంత స్టూడియో ఉంది కదా, భరణి స్టూడియో. అవును. ఆవిడ తెలుగులో ఎంత పాపులరో ఆవిడ తమిళ్లో కూడా అంతే పాపులర్. అవును. సో తమిళ్లో ఎంజీఆర్తో చాలా సినిమాలు చేసింది. అందులో ఆలీబాబా 40 దొంగలు చాలా ఫేమస్ సినిమాలు కూడా చేసింది అక్కడ. అక్కడ తమిళనాడు ప్రజలు కానీ ప్రభుత్వం కానీ కూడా చాలా బాగా ఆదరించారు భానుమతి గారిని. అదే ఆ కాలంలో ఎంజీఆర్తో యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా తెలుగులో డబ్ చేస్తూ ఉంది భానుమతి గారు ఆవిడ స్టూడియోలోనే. సో అందులో తెలుగులో మరి తెలుగు వర్షన్కి పాటలు రాయాలి కదా. అప్పుడు డబ్బింగ్కి శ్రీశ్రీ గారు డబ్బింగ్ సినిమాలు బాగా రాసేవాడు, మాటలు రాసేవాడు, పాటలు రాసేవాడు. సో ఆ డబ్బింగ్ సినిమాకి శ్రీశ్రీ గారిని పిలిపించారు ప్రొడక్షన్ వాళ్ళు. అప్పటికి శ్రీశ్రీ గారి పుస్తకాలు చదివిందో లేదో ఆవిడ. భానుమతి అంటే శ్రీశ్రీ గారికి తెలుసు, శ్రీశ్రీ అంటే భానుమతి గారికి పుస్తక పరిచయమే, ముఖ పరిచయం లేదు. సో అప్పుడు శ్రీశ్రీ గారు డబ్బింగ్ థియేటర్కి వచ్చారు, రికార్డింగ్ థియేటర్లో కూర్చున్నారు. ఆయన మహాకవి కదా, కాలు మీద కాలేసి కూర్చున్నాడు. ఎవరిని లెక్క చెయ్యడు అని అనేదానికన్నా చాలా ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా తెలుసు శ్రీశ్రీ గారు ఆయన కవితల ద్వారా. సరే, శ్రీశ్రీ గారు వచ్చారు, కాలు మీద కాలేసి కూర్చున్నారు. ఇంతలోకి సౌండ్ ఇంజనీర్ అవన్నీ అరేంజ్మెంట్స్ అవన్నీ చేశారు. బహుశా అది వీరప్రతాప్ అనుకుంటా తెలుగులో టైటిల్ పెట్టిన సినిమా అది. తమిళ సినిమాని తెలుగులో డబ్ చేయటం అనమాట. సో రికార్డింగ్ థియేటర్లోకి భానుమతి గారు వచ్చారు. ఈయన శ్రీశ్రీ గారు ఆయన కాలు మీద కాలేసి కూర్చున్నాడు, మామూలుగానే కూర్చున్నాడు. భానుమతి గారు వచ్చేసరికి మరి థియేటర్లో భానుమతి గారి స్టాఫ్ కదా, భరణి స్టూడియోలో స్టాఫ్ కదా, అమ్మ నమస్కారం 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 అంటారు, అది మామూలే కదా. సో అయిపోయిన తర్వాత భానుమతి శ్రీశ్రీ గారి ముందు నుంచి అలా వెళ్ళింది. వాళ్ళందరూ నమస్కారాలు పెట్టారు. ఈయనేమో ఎవరు ఇలా చూసింది, కాలు మీద కాలేసి కూర్చున్నారు. కాలేసి కూర్చున్నాడు శ్రీశ్రీ గారు. ఎవరతను అని అడిగింది. ఆయనండి శ్రీశ్రీ గారు అన్నాడు. అప్పుడు శ్రీశ్రీ గారు తనలో తన అనుకున్నాడు, వచ్చింది వీరప్రతాప్ అని అన్నాడు. వీరప్రతాప్ అని ఎందుకన్నాడు? ఆ సినిమాకి పెట్టిన టైటిల్ పేరు వీరప్రతాప్. సో ఆ విధంగా భానుమతి గారి సంస్థానం. శ్రీశ్రీ గారు అప్పుడు డబ్బింగ్ సినిమాలు చాలా రాశారు. శ్రీశ్రీ గారు డబ్బింగ్ సినిమాల్లో పాటలు కూడా రాశారు. అలాగే ఆరుద్ర గారు కూడా డబ్బింగ్ సినిమాలు. అప్పుడు తమిళ్లో బాగా సక్సెస్ అయినటువంటి సినిమాలన్నీ తెలుగులో డబ్బింగ్ అవుతూ ఉండేవి. ఎక్కువ ఎంజీఆర్ గారి సినిమాలు డబ్బింగ్ అవుతూ ఉండేవి. ఆ డబ్బింగ్కి డైలాగులు, తర్వాత పాటలు అప్పుడు శ్రీశ్రీ గారు బాగా రాశారు. అలాగే ఆరుద్ర గారు రాశారు, తర్వాత రాజశ్రీ గారు రాశారు. తర్వాత అలాగే తెలుగు సినిమాలు అప్పట్లో తమిళ సినిమాలు చాలా ఉధృతంగా చాలా బాగా జరిగేవి. తర్వాత మన సినిమాలు కూడా కొన్ని అద్భుతమైనటువంటి సినిమాలు, రామారావు గారు నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి సినిమాలు కూడా ఇవి కూడా తమిళ్లోకి డబ్ అయ్యేటటువంటి సాంప్రదాయం వైస్ వెర్సా జరుగుతూ ఉండేవి. ఆ విధంగా డబ్బింగ్ కళాకారులు, తెలుగు కళాకారులు అన్ని
సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఉండేటటువంటి అన్ని సినిమాలకి కేంద్రం మద్రాసే. శ్రీశ్రీ గారు రచనలో ఒక పరిచయం అన్నారు కదా ఇందాక. ఆ, భానుమతి గారు కూడా రచయితగా ప్రవేశం ఉంది కదా? భానుమతి గారు ఉమ్, ఆవిడ యాంగిల్లో ఒక గమ్మత్తైనటువంటి రచయిత్రి ఆవిడ. ఉమ్, ఆవిడ చదువుకున్నది చాలా తక్కువ, ఓకే. కానీ చాలా పుస్తకాలు, సంగీతం, సాహిత్యం వాటిలో నిష్ణాతురాలు ఆవిడ. ఉమ్, ఆవిడ బాగా తెలుగు సాహిత్యం చదువుకొని అత్తగారి కథలు అని ఒక పుస్తకం వివరించింది. అత్తగారి కథలు, ఓహో. అత్తగారి మీద కథలన్నీ అత్తగారి మీద పుస్తకం ఉండే. అత్తగారి కథలా, అత్తగారి ఆవకాయ కథలా, ఏదో. అందులో అత్తగారు ఆవకాయ అని ఒక కథ టైటిల్. ఓహో, దాంట్లో మళ్ళీ ఉపశీర్షిక. అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అది సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆ పుస్తకానికి. సో దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే భానుమతి గారి అత్తగారే నాకు ఇన్స్పిరేషను, కానీ ఆ చేష్టలు మాత్రం మా అత్తగారి కాదు అని చెప్పింది ఆవిడ. సో భానుమతి గారు ఒక విలేజ్లో ఉంటున్నా కూడా అక్కడ వాళ్ళ ఫాదర్ మంచి సంగీతం వచ్చినటువంటి వ్యక్తి, మంచి గాయకుడు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంది. సో ఇంకా సంగీతం నేర్చుకోవాలి, స్వరం బాగుంది, చాలా బాగా పాడుతుందని ఆవిడ ఇంకా పెద్ద సంగీత విద్వాంసుల దగ్గర సంగీతం నేర్పించాడు తండ్రి గారు. నేర్పించిన తర్వాత సినిమా ఫీల్డ్లో స్వర్గసీమ అనుకుంటాను నేను. సినిమా ఫీల్డ్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఏమో పాటలు పాడాలి. దానికోసం అని ఈవిడ్ని వెతుక్కుంటూ వచ్చారు. వెతుక్కుంటూ వస్తే వాళ్ళ ఫాదర్ ఏమో మా అమ్మాయి సినిమాలో యాక్ట్ చేయదు, అమ్మాయి పాడుతుంది అంతేగాని సినిమాలో యాక్ట్ చేయదు అని అన్నారు. అంటే లేదండి, ఆ క్యారెక్టర్ పాడుతుంది, అందుకోసమే మేము వచ్చాము, కాబట్టి పాడుతూ నటించాలండి అని అన్నా. అని అంటే నటన కాదు, పాట కావాలంటే పాడిస్తాను అని భీష్మించి కూర్చున్నాడు ఆయన తండ్రి గారు. అప్పటి రోజుల్లో ఆడపిల్లల మీద రెస్పాన్సిబిలిటీ కదా, రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ ఆడపిల్లల్ని బయటకు పంపించేవాళ్ళు కదా, అందులో సినిమాల్లోకి పంపించాలి అంటే అసలు అయ్యే పని కాదు. సరే మొత్తానికి వీళ్ళు లేదండి, జాగ్రత్తగా చూసుకుంటాము, మీరు కూడా రండి షూటింగ్కి, అది ఇదని చెప్తే అప్పుడు ఆయన కండిషన్ పెట్టాడు. మా అమ్మాయి నటిస్తుంది, పాటలు పాడుద్ది, అవసరమైతే డ్యాన్స్ కూడా చేస్తుంది, డ్యాన్స్ కూడా నేర్పించావు, కానీ ఎవ్వరూ అమ్మాయి మీద చేయి వేయకూడదు, ఏ మగాడు కూడా అమ్మాయి మీద చేయి వేయకూడదు అని కండిషన్ పెట్టాడు. లేదండి క్యారెక్టర్ అటువంటిది కాదు, సో మీకేమీ భయం లేదు అని చెప్పి భరోసా ఇచ్చి అప్పుడు ఆ సినిమాలో నటింప చేశారనమాట. ఆ విధంగా తనకి ఎక్కువ చదువుకోకపోయినా ఎక్కువ సంగీతం, సాహిత్యము, నృత్యం వాటి మీద అభిరుచి పెంచుకొని ఒక మంచి కళాకారిణిగా అసలు తెలుగు చలనచిత్రకి అప్పట్లో వచ్చినటువంటి వాళ్ళలో చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి ఒక ఆణిముత్యం మన తెలుగు చిత్ర పరిశ్రమకి. సో ఆవిడ మొట్టమొదటి లేడీ డైరెక్టర్ ఆవిడ, స్టూడియో ఓనర్, గాయని, మ్యూజిక్ డైరెక్టర్, మంచి నటి. తర్వాత ఆవిడకంటూ ఒక రామారావు గారు, నాగేశ్వరరావు గారు కన్నా రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుందంట అప్పట్లో. సో రామారావు గారికి, నాగేశ్వరరావుకి ఎంత పేరు ఉండేదో అంతకన్నా కొద్దిగా ఎక్కువ ఉండేది తన పేరు అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వాసిరాజు ప్రకాశం గారు ఆఫీస్కి జర్నలిస్టులు అందరూ వస్తారు కదా, పెద్ద పెద్ద జర్నలిస్టులు, మాగప్పు రామన్, ఇంటూరి వెంకటేశ్వర గారు, గౌతమ్ గారు, ఇట్లాంటి వాళ్ళంతా వచ్చారు. వాళ్ళప్పుడు భానుమతి గురించి చెప్తా ఉంటే విన్నవి. నేను విన్నవి కొన్ని, కన్నవి కొన్ని, కనుగొన్నవి కొన్ని.